హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు వీడియో వచ్చేసి చెల్లి హల్దీ ఫంక్షన్ అండి. హల్దీ ఫంక్షన్ అయితే ఫోన్లోని టీవీల్లోని చూడడం తప్ప మామూలుగా రియల్గా అయితే నేను చూడలేదండి. మా ఇంట్లో కూడా చెల్లిదే ఫస్ట్ చేసుకుంటుంది అన్నమాట హల్దీ ఫంక్షన్. మేమైతే హల్దీ ఫంక్షన్లు అలాంటివి చేసుకోలేదండి. అయినా కానీ హల్దీ ఫంక్షన్ ఇప్పుడు వచ్చాయి కానీ అప్పట్లో ఏమీ లేవండి. హల్దీ ఫంక్షన్ అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడైతే పెడుతున్నారు. మెచ్యూర్ ఫంక్షన్ కూడా హల్దీ ఫంక్షన్ అయితే చేసేసుకుంటున్నారండి. అప్పుడు ఏమీ లేవు అలాంటివి. చెల్లి అయితే పెళ్లి కుదిరిన కాడ నుంచి నేను హల్దీ ఫంక్షన్ చేసుకుంటాను, మా ఫ్రెండ్స్ చేసుకుంటున్నారని చెప్పిందండి. హల్దీ ఫంక్షన్ అయితే ఎల్లో కలర్ సారీ కట్టుకుంటారు కదండి, దానికి సామాన్లు అన్ని కూడా మీషోలో అయితే బుక్ చేసిందండి. మొత్తం అన్ని కూడా ముందే బుక్ చేసేసుకుంది. ఇప్పుడు వెనకాల డెకరేషన్ కూడా మీషోలోనే తీసుకుందండి. మా ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా అమ్మ అయితే వెళ్ళి చెప్పేసిందండి, హల్దీ ఫంక్షన్ చేసుకుంటున్నాము, అందరూ కూడా ఎల్లో కలర్ సారీ కట్టుకుని రండి అని. అందరూ కూడా చాలా మట్టుకు వచ్చేసారండి. ఇంకా రావాల్సి ఉంది. ఇంకా మేమైతే డెకరేషన్ చేస్తున్నాం అన్నమాట. దీంట్లో అయితే మా ఆయన గారు అయితే నీళ్ళతో నింపేశారు. దాంట్లో చామంతి పూలు వేస్తున్నాము. ఇంకా వెనకాల డెకరేషన్ అలాగైతే చేసామండి. ఇంకా బిందులకి ఇలాగైతే కడుతున్నాము. బంతి పూలు అయితే కట్టామండి. ఇంకా సరిపోలేదు. ఇంకా కనమాయి కూడా అలాగైతే చుట్టేస్తున్నాము. చూడడానికి బాగుండాలి కదా, మళ్ళీ అలాగే తీసేస్తాం కదా అనేసి ఇంక ఇలాగైతే అందరం కడి డెకరేషన్ అయితే చేసేస్తున్నాము. మేమందరం కూడా రెడీ అయిపోయామండి. చెల్లి అయితే రెడీ అవుతుంది. ఇప్పుడైతే వస్తా చూపిస్తాను చూడండి. చాలా బాగుంది హల్దీ ఫంక్షన్ శారీలు అయితేని. మేమైతే సెపరేట్గా ఏమీ తీసుకోలేదు కానీ మాకున్న శారీస్లోనే కట్టేసుకున్నామండి. మా అమ్మాయికి అయితే మా ఆయన గారు తెచ్చారు. హల్దీ ఫంక్షన్ కాకుండా మామూలుగా తెచ్చారండి. బాగా మ్యాచింగ్ అయిపోయింది. ఇంకా చెల్లి అయితే రెడీ అయిపోయి నుంచుని చూస్తుంది. ఇంకా బయట అంతా కూడా రెడీ చేసేస్తే మొత్తం వీడియోగ్రాఫర్ కూడా రావాలండి. ఇంకా అతను వచ్చేస్తే ఇంకా మొదలెట్టేస్తాం అన్నమాట హల్దీ ఫంక్షన్ అయితేని. ఇలా చూడు వారికి ఫోటో. నా బ్యాగ్ ఉంటుంది మధ్య గదిలో, రెడ్ బ్యాగ్. దాని సైడ్ ఇప్పుడు 5 జెండు బొమ్మలు. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఐపాన్ చూపిస్తుంది, ఐప్ చేసి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు. ఇలా చేయడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి ఐప్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడైతే హల్దీ ఫంక్షన్ అయితే చూసేద్దరు కానీ ఏ వీడియోగ్రాఫర్ కూడా వచ్చేసాడండి. ఇంకా చెల్లి కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదండి ఎల్లో శారీలో. ఇంకా దేవక్క అందరూ కూడా వస్తున్నారు అన్నమాట, తీసుకుని వస్తున్నారు. ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ కూడా వచ్చేసారండి ఇంటికి. ఇంకా అందరం కూడా ఇంకెక్కడే ఉన్నాము, చెల్లెళ్ళు చిన్నమ్మలు అందరూ కూడా అత్తయ్య ఇంకా అందరం కూడా రెడీగా ఉన్నాం అన్నమాట. ముందైతే చెల్లిని అయితే ఫోటోలు తీస్తున్నారు, తర్వాత అయితే మేము ఫోటోలు దిగుతాం అన్నమాట. డెకరేషన్ అంతా చాలా బాగుంది కదండి. ఆ బిందుల్లో అయితే ఫ్లవర్స్ భలే అనిపించినాయి నాకు. ఇంకా ముందైతే కలర్ఫుల్ అయితే కూర్చోబెడుతున్నారు. మేము ఎప్పుడు వెళ్ళలేదు, చూడలేదు. అంటే ఫోన్లో చూసాంలేండి. ఇప్పుడు అందరూ కూడా చేసుకుంటున్నారు కదా, ఫోన్లో చూడడం కానీ డైరెక్ట్గా చూడలేదు. ఈ పూలన్నీ కూడా బాగా డెకరేషన్ అయితే చేసేసాంలేండి. చెల్లి అయితే ఇలా ఉంది. ముందైతే ఫోటోలు అయితే తీస్తున్నాడు వీడియోగ్రాఫరు. ఇంకా మా అమ్మాయి కూడా పక్కనైతే కూర్చుందండి. అసలు చాలా ఏడిపించేస్తుంది. ఎలా సిగ్గుపడిపోతుందో నేను వీడియో తీస్తుంటే. ముందైతే వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ అయితే మొత్తం సెట్ చేసుకుంటున్నారు. ఇంకా చెల్లిని అయితే కూర్చోబెట్టేసాము అక్కడ. ఇంకా వాళ్ళు అయితే సెట్ చేసుకోవాలి కదండి, లైటింగ్ అంతా బాగా అవ్వాలి. కొంచెం చీకటి అయితే వచ్చేస్తుంది. ఇంకా 4:30 5 అవుతుందిలేండి. ఇంకా చాలా లేట్ అవుతుంది కదా, ఫొటోస్ అయినా బాగా రావాలని ఇంకా వాళ్ళు అయితే సెట్ చేసుకుంటున్నారు. మేము ఆ నీళ్ళు కాకుండా ఇంకా బిందుల్లో కూడా పట్టుకొస్తామండి, నీళ్ళు ఎక్కువ కావాలేమో అనేసి. మా అమ్మాయి చూడండి అవి చెప్తుంది. మా ఆయన షర్ట్ చూడండి ఎల్లో కలర్ వేసేసారు. ముందైతే ఫోటోగ్రాఫర్స్ అయితే చెల్లినైతే కొంచెం స్టిల్స్ అయితే చేస్తున్నారు. ఒకవేళ నీళ్ళే వేసినా తర్వాత రావు కదండి, ఫస్టే తీసేస్తున్నారు. అందుకు చాలా తీసారండి చెల్లికి అయితే ఫొటోస్ అయితే. స్టిల్స్ మీద అయ్యి బాబు చాలా తీశారు, చాలా ఎక్కువ తీస్తారు. ఇంకా ఇలా పెట్టు అలా పెట్టు అంటున్నారు. చాలా చెల్లి కూడా బాగా ఇస్తుంది. ఇంకోండి ఇలాగైతే ఇస్తుంది అన్నమాట. ఇంకా అలాగే చూస్తున్నాము చెల్లిని. చాలా బాగున్నాయి కదా ఫోటోలు అయితే, చాలా బాగా వస్తున్నాయి.
వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు ఒక సీన్ వస్తుంది, నేను వీడియోలో అస్సలు కనిపించట్లేదండి. అక్కడ చెల్లెలేదు మాట్లాడుకుంటే మా ఆయన దగ్గరికి వెళ్ళి నుంచున్నాను. చెల్లేమో వెనకాల కూర్చుంది. అక్క వీడియో తీస్తావు చెప్పొచ్చు కదా అంటుంది. నోరు ఇలా తెరిచి చూస్తున్నాను అంటుంది. నాకు చాలా నవ్వు వచ్చేసింది. ఇంక అందరూ బాగున్నారు కదా అని నేను వెళ్ళి అక్కడ నుంచున్నాను. ఎప్పుడు ఇందాక ఎప్పుడే ఇందాక వచ్చాను. నొక్కేసి వచ్చాను నేను. అసలు కనిపించలేదు. వీడియో తీస్తున్నాను కానీ నేను కనిపించలేదండి. మీ డాడీ పెళ్ళికి తెలియదు. ఒకటి వెనక్కే ముందుకేమో. ముందైతే కలపూలో అయితే కూర్చోబెట్టి ఇంక ఫోటోలు అయితే తీస్తున్నారండి. నీళ్ళు వేసినప్పుడు అయితే కలపూ మొత్తం తీసేశారు. అంటే దాంట్లో వేయచ్చు కదా అంటే అది నిండిపోతుంది, ఇంకా మొత్తం చిరాకు అయిపోతుంది. ఇంకేట పక్కనే గొట్టం ఇచ్చారులేండి వెళ్ళడానికి, కానీ దాంట్లో అయితే వేయలేదు నీళ్ళు. ఇంకా కలుపు పక్కకి తీసేసి ఇంకా పీట ఉంది కదా దాని మీద కూర్చుని అయితే చేశారన్నమాట. ఇంకా నీళ్ళు అయితే వేసాము. స్టిల్స్ అయితే చాలా చెప్తున్నారండి. ఇంకా అన్నీ కూడా తీస్తుందన్నమాట. ఈ కళ్ళజోడు వచ్చేసి ఫస్ట్ కళ్ళజోడు అయితే మా ఆయన గారు పెట్టుకుందండి, బాగాలేదని. అతను వీడియోగ్రాఫరే ఇచ్చాడు, ఈ కళ్ళజోడు పెట్టుకోమ్మా బాగుంటుందని. కానీ చాలా బాగా సూట్ అయ్యిందండి. చెల్లికి అయితేని చాలా పోజులు ఇస్తుంది. వీడియోకి అయితే నేను వాయిస్ ఇస్తున్నాను కదా, నాకేం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదండి. ఏం చెప్తాం, ఇంకా చెల్లి అయితే చాలా పోజులు ఇస్తుంది. చాలా మట్టికి వీడియో అయితే కట్ చేసేసానండి. ఇంకా అందరూ నుంచుని అయితే చెల్లిని అయితే చూస్తున్నారన్నమాట, ఏ పోజ్ ఇస్తుందా అని. ఇంకా అందరం అయితే కూర్చున్నాం చుట్టూరుని. చెల్లి అయితే చాలా బాగా ఇస్తుంది ఫోజులన్నీ కూడా. చెల్లిని అయితే సింగిల్ ఫోటోలు అయితే తీసేశారండి. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ని అయితే రమ్మన్నారన్నమాట. ఫస్ట్ అయితే చెల్లి వాళ్ళు వెళ్ళారు, తర్వాత ఇంకా అందరం కూడా వరుసగా వెళ్తానే ఉన్నాము. ఆ స్పెడ్స్ ఏమో పెట్టుకుంటారా? ఇద్దరే ఉన్నాయి, పావనికి ఉంది కదా వీళ్ళిద్దరికే. అది బాగుంటుందండి. బాగుంది. బాగుంది. చెల్లెలు అయితే ఇదో ఫోజ్ అయితే ఇస్తున్నారండి, బాగుంది కదా ఫోజు. తర్వాత వీళ్ళిద్దరు అయిపోయాక వదినని ఇంకా మళ్ళీ చెల్లి అయితే వెళ్ళారు. వీళ్ళు కూడా బాగా ఇచ్చారండి స్టిల్స్ అయితేని. అతనే చెప్పేస్తున్నాడు వీడియోగ్రాఫరు, ఇలా పెట్టండి అలా పెట్టండి, మాకేమీ రావట్లేదు, అలా పెట్టుకోండి ఇలా పెట్టుకోండి అని అలా చెప్తున్నారండి. ఇంకా అలా చెప్తున్నారు, అలాగే ఇస్తున్నారు అన్నమాట అందరూ కూడా. మేము వెళ్తాం తర్వాత. ఇంకా అతను అలాగే చెప్పాడండి, మేము అలాగే ఇచ్చేసాము. ఇంకా మా నాన్న ఈ ఆడవాళ్ళ ఫంక్షన్లో ఎందుకని ఆ పక్కకైతే వెళ్ళిపోయారు, లేరండి, కొంచెం దూరంలో ఉన్నారు. తర్వాతకి ఎక్కేసారులేండి. ఇంకా నాన్న అమ్మని కూడా ఫోటోలు అయితే తీయించుకున్నారు అన్నమాట. ఇప్పుడైతే మేము వచ్చామండి. తర్వాత అయితే మేము వచ్చామండి. మా మావయ్య పక్కన కూర్చున్నారు. నాకైతే నవ్వు వచ్చేస్తుంది వాయిస్ వేస్తుంటే. ఈ ఆడవాళ్ళ ఫంక్షన్ ఎందుకు రా అని చూస్తున్నారు అన్నమాట. ఏం చేస్తున్నారు వీళ్ళు అనుకుంటున్నారు. అలాగే కూర్చున్నారండి. హల్దీ ఫంక్షన్ చాలాసేపుకి అక్కడే కూర్చున్నారు. ఏంటి ఇదంతా ఇలా చూస్తున్నారు. నేను వాయిస్ ఇస్తుంటే నాకు నవ్వు వస్తుంది. మా నాన్న వెళ్ళిపోయారండి కొంచెం పక్కకి, వెళ్ళి ఫంక్షన్లో మనం ఎందుకని. నాకైతే చాలా నవ్వు వచ్చింది వాయిస్ ఇస్తుంటే. అమ్మాయికి ఇచ్చిందామని అమ్మాయికి ఇచ్చింది. తల్లి కూర్చోగలరు.
అమ్మాయిని ఎలా పట్టుకుని ఇలా చూడు స్మైల్. తర్వాత అయితే మా మావయ్య వచ్చారండి. మా మావయ్యకి తోడు ఇంకా మా ఆయన గారు కూడా వెళ్ళారు ఫోటో దిగడానికి. ఇంక ఇల్లు దిగేసాక చిన్నమ్మ వాళ్ళందరూ కూడా వచ్చేసారన్నమాట ఫోటోలు అందరు దిగడానికి. ఇంకా అత్తయ్య, చిన్నమ్మ, ఇంకా అక్క, నేను అందరం కూడా ఇంకా మొత్తం ఆడవాళ్ళం అందరం వచ్చేసాము. రెండు చేతులు వేసుకోండి. మీరు ఎలా వేసుకోండి. ఓకే మధ్యలో ఓకే స్మైల్ అలా తీయు. నానమ్మ ఇంకా అందరూ ఉంటే చాలా బాగుందండి. ఫస్ట్ అయితే వదిన ఉంది, తర్వాత అమ్మ, తర్వాత ఏమో అత్తయ్య అండి, చెల్లి, తర్వాత చిన్నమ్మ, తర్వాత మళ్ళీ చిన్నమ్మ, అక్క, నేనండి. ఇంకా మొత్తం మా ఫ్యామిలీ అందరూ ఉంటే ఇంకా పెద్ద లైన్ అయిపోయాను. చాలా బాగుంది. ఇంకా స్టిల్స్ అయితే ఎలా తీయాలో చూపిస్తున్నాడు అనమాట. ఇలా పట్టుకుని మేము ఇలా ఊగాలంట. భలే అనిపించింది నాకైతేని. ఎలా పట్టుకోవాలా అని వీడియోగ్రాఫర్ అయితే చెప్తున్నాడండి. చాలా లైటింగ్ మాలని ఎంత బాగా కనిపిస్తున్నామో అందరూ కూడా చాలా బాగుంది. ఇంకా దేవాకేమో ఇలా పట్టుకుని ఊగితే కింద పడిపోతుంది, వదిలేస్తుంది, సడన్గా నవ్విస్తుంది. ఇంకా ఏంటో అలా ఊపడం. మా మరిది గారిని కూడా సేమ్ ఇలాగే ఊపారండి. పెళ్ళిళ్ళు అయితే వేశారు స్క్రీన్ మీద. ఏకంగా స్పీడ్ పెట్టేసినట్టున్నారు, ఇలా ఎగిరేసినట్టు లాగా భలే చూపించారండి. నవ్వుకున్నాము ఇంకా పెళ్ళిలో. ఇప్పుడైతే మామూలుగా తీసుకున్నాము, ఇంకా అందరం కూడా వెళ్ళిపోతున్నాము. తర్వాత అయితే చెల్లెళ్ళు, నేను, అక్కలు అందరం కూడా వచ్చేసామండి. ఇంకా మేము ఎలా ఉండాలి అనేది ఫోజులు కూడా చెప్పాడు అతను, స్టిల్స్ మాట. ఇంకా అలాగే ఇచ్చాము ఇంకా అందరం కూడా. తమ్ముళ్ళని కూడా రమ్మంటే వాళ్ళేమో రావట్లేదండి, ఫోటోలే దగ్గర అంటే ఇంకా అస్సలు రావట్లేదు రమ్మంటేనే. ఇంకా మేమే ఉన్నామండి. ఇంకో చెల్లి అయితే తలపోటుగా ఉంది అని చెప్పేసి రాలేదండి. ఇంకా వీడియోగ్రాఫర్ అయితే ఫోటోలు ఎలా చెప్పాలా అని చూపిస్తున్నాడు అనమాట, ఎలా దిగాలా అనేది. మేము ఇంకా అలాగే చూస్తున్నాం. ఫస్ట్ అయితే ఫోటో దిగేసామండి. తర్వాత అయితే చెప్తున్నాడు ఇలాగ పట్టుకోండి, చెయ్యండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే ఇంకా భుజాల మీద అయితే వేసుకోండి అన్నాడు. ఇంకా అలాగే వేసాము. నవ్వు వచ్చేస్తుంది నాకైతేని. కాళ్ళు అప్ అండ్ డౌన్ చేసుకో, క్రాస్ ఇసుకో. అంటే జస్ట్ అలా అమ్మాయికి చూడలేగా జస్ట్ ఇలా ఉంటుంది. ఒక స్టెప్ ఎదురమ్మ తల్లి మీద జస్ట్ ఇలా పెట్టి ఇలా రెండు చేతులతో అమ్మాయికి చూడాలి. మీరు కూడా అలా చూసుకోండి. మీరు ఇలా నుంచోండి. కొద్దిగా ఎదరండి, చేయదురండి, కొద్దిగా ఎదరండి, ఇంకా ఎదరండి. మీరు ఇలా మీరు ఇలా నుంచి అమ్మాయికి చూడండి. ఇలాగ కొద్దిగా ఈ బాడీ కొంచెం ఇలా పెట్టండి. అమ్మాయికి చూడండి. మీరు చేయి హ్యాండ్ కుదిరండి. మీరు అమ్మాయికి ఎలా చూడండి సరే అంతే. అంతే, నలుగురు నాలుగు రకాలుగా చూడాలన్నమాట. అవ్వక్క వాళ్ళందరూ అలా ఉండండి. ఇంకొచ్చిలే వద్దు, చాలు వచ్చు. ఓకే అలా వాళ్ళతో కొద్దిగా అంతే. నవ్వుతూ చూడండి. ఇలాగా నవ్వుతూ చూడండి. కొద్దిగా బావా నవ్వాలండి. అమ్మగారిని చేస్తారు. చేయి కింద నుంచి ఆ చేయి కింద మీ అమ్మగారు చేయి కింద నుంచి కాకుంటే పట్టుకోవచ్చు. మీ అమ్మ చేయాలి పట్టుకొని చెయ్యి పట్టుకోవాలి. పట్టండి హెడ్ ఒక రోజు కూర్చున్నాను. నవ్వాలక్క.
ఆడెక్కడ ఆ బట్టలు తీసేసి ఇంట్లో నైట్ డ్రెస్ వేసి కూర్చున్నాడు ఆడు ఆడు నాకు ఆడు బట్టలు నైట్ డ్రెస్ వేసుకుని ఇంట్లో ఉన్నాడు ఫోటోగా ఏం చేయండి పక్కన ఒక్కొక్క స్మైల్ వస్తుంది. ఓకే మూడు అంకెలు లెక్క మూడు అంకెకి కరెక్ట్గా చేతులు ఎదురు చేపలు మీరు కౌంటింగ్ ఇస్తానండి. మూడు అంకెలు 2 3 కుంకుమ తీసుకోండి ఇద్దరు మీరిద్దరు వీడియో తీనా లవ్ తెచ్చున్నాడు అంటే 3 ఓకే 1 2 3 కానీ కరెక్ట్గా లేట్ అవుతుంది ఇది ఓడడం. మూడో నిజం. ఓకే 1 2 3 ఓకే 1 2 3 ఉందండి అవి ఉన్న తీసేసుకోండి. అమ్మగారు ఏమన్నా చెప్తారు అమ్మగారు సేమ్ సేమ్ ఉంటాయని ఏంటి 1 2 3 అమ్మాయికి చేస్తే కట్టు వస్తుంది. అది ఎదరైపోయింది వెనక్కి జల్లి ఓకేనా. ఒకసారి వేయిందమ్మ ఒకసారి. లైట్ మీద అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి బాగా కావాలి చూడు అది ఎలా ఉంది. వేయిందమ్మ. అయిపోయింది ఒకసారి చెంబుతో ఒకసారి 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 ఇక్కడ లడ్డు ఒకసారి ఒకసారి
ఇలా జరిగి ఇంకా ఒకసారి ఇలా అనియా పావని వాళ్ళు ఫోన్ చేయండి. పావని వాళ్ళు రండి మీరు కూడా రెండు పైకి లేదు బాగా ఒకసారి అవి వద్దాం ఇంకా అయ్యా అయ్యి దాంట్లో ఇంకా అయిపోయి మళ్ళీ ఇంకా అవసరం లేదు స్టూల్ తీసింది అక్కడ ఆడుకోండి అంటే వైర్లు గట్ట లైట్లు ఉన్నాయి కదా దాంట్లో పెట్టేసుకుంటే బాగుంటది కదా అమ్మాయిని అందులో కూర్చోబెట్టి. అంటే స్టిల్స్ కోసం అయిపోయినాయి మరి అమ్మాయిని ఇలా స్నానం చేయించినప్పుడు కూడా అందులో పెట్టాలి. అవి అయిపోయినాయి మా స్టిల్స్ కోసం తీసామన్నది మీకు స్నానాలు తినాలంటే నిండిపోతుంది పక్క నుంచి మీకు ఇది ఇంటి గురించి ఆ స్టిల్స్ కోసమే ఏదో తీసుకుంటాం అంతే మీరు తర్వాత పైకి ఎత్తుంది ఏం చేసేస్తాం అది తీసుకొని పక్కెద్దరి ఆ పక్కెద్దరి మీ పట్టుకొని కళ్ళు ఊసుకుని కొడుకొని సగం సగం తీసుకోండి దాంట్లోకి వేసుకోండి అందుకే ఇద్దని చెప్పాను గిన్నె ఖాళీ అంటే తెచ్చుకోవడం కావాలి 1 by 1 వేసుకోండి మేము ఊపిరి పీల్చుకోండి దగ్గర రండి ఇంకా వేసింది పైనుంచి ఇంకా పైకి పావని చల్లో పట్టరమ్మ ఐస్ కట్లే వచ్చిపోదు ఇంకెవరు వస్తారండి మన ఇద్దరం ఏంటి రండి మీరిద్దరు వేసిన తర్వాత ఇంకెవరైనా వస్తారేమో నలుగురు కలిపి వేసే టైం తక్కువ ఉంచు ఎక్కువ వద్దు మా మీద డ్రెస్ మీరిద్దరు వేస్తారా ఒకసారి నవ్వు తెచ్చండి ఏంటమ్మా పైనుంచి ఇద్దరు పైకి వేయండి ఏంటి ఒకసారి వేయండి నలుగురు పట్టుకోండి అలాగా తీసుకోవాలి కదా కొండలు ఇప్పుడు వస్తాయండి నలుగురు రండి ఒకసారి మీరు పట్టుకొచ్చాను జస్ట్ ఫోటో కోసం అంతే ఒకసారి జస్ట్ అలా పట్టుకోండి కింద పెట్టుకుని ఫోటో కోసం ఒకసారి అలా పట్టుకోండి బిందె అలా పట్టుకోండి అంతే మీరు కూడా నీళ్ళు వేయకండి ఒకసారి ఎద్దిగండి నీళ్ళు ఎద్ది బిందె ఇలా పట్టుకోండి ఒకసారి కింద పట్టుకోండి అమ్మా జస్ట్ అంతే ఇలా వచ్చాను ఒకసారి అంతా నవ్వు తెచ్చండి ఇలా ఏమో ఇలా పోతున్నారు ఇలా వచ్చాను ఒకసారి ఓకే ఓకే వేసుకోండి ఇప్పుడు మీరు అలాగంటే
మీ పక్కన ఒకసారి అది పైనుంచి అది తీసిన దాన్ని తీసిన ఇద్దరు పైనుంచి వెళ్ళి ఎలా ఒకసారి ఓకే చెప్తానండి నీళ్ళే మొగం తాగాలి అంతేనా ఓకే అండి ఓకే 1 2 3 ఓకే అండి అయిపోయింది రాలేదు వాళ్ళు కూడా దిగిన వాళ్ళు సాధన గెలిపారేంటి